ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బురద తల్లేస్తే, ఏదో నాలుగు పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కనుక్కుంటాం. అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను పర్సనల్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుండొచ్చు, ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు. అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు. ఏ రకంగా వాళ్ళు బుడద తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక సంజాకి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చి పోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. నేను చాలా దీన్ని ఖండిస్తా ఉన్నాను. డెఫినెట్గా ఎంక్వైరీ కాడ నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా. నేను ఉండేది కాళహస్తి, పనిచేసేది కాళహస్తి ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ సమంగా కోరుకుంటూ, డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా